బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు భూ అక్రమాలపై విచారణ జరపాలని కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఈడీ అధికారులను స్వయంగా కలిసిన రమ్యారావు సంతోష్ రావు బినామీ ఆస్తులపై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. సంతోష్ రావు భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను ఈడీ అధికారులకు సమర్పించినట్లు ఆమె తెలిపారు. ఎంతో మందిని బెదిరించి భూ అక్రమాలకు పాల్పడ్డారని, సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేపట్టాలని రమ్యారావు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్కామ్ లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలా మందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్ తో సహా ఈ రోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లు అన్ని చూపించడం జరిగింది. తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టుకుంటూ, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ, అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా బుద్ధివేల్లో భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాకు చంద్రశేఖర్ రావు గారు ప్యాటర్నల్ అంకులు, ఎమ్మెల్సీ కవిత ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోటి రూపాయలు పెట్టి వేల కోట్ల దందాలు చేసుకుంటూ బుద్ధివేల్లో 39 ఎకరాల భూదందా చేసిండ్రు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి?